హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ఎన్టీపీసీ నుండి అయితే మరో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్స్ కి అయితే మీకు దాదాపు 50,000 దాకా అయితే శాలరీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి ఎవరికైతే జాబ్స్ కావాలనుకుంటున్నారు. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికి అయితే ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి అయితే మనకి అఫీషియల్ గా అయితే ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ అయితే ఒక ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ అనమాట. ఇది మీ అందరికీ తెలిసిందే కూడా. పవర్ జనరేషన్ లో అయితే వీళ్ళకి సంబంధించిన బిజినెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళైతే మనకి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఈ నాట్ గ్రేడ్ లో అయితే ఉండడం జరుగుతుంది. పే స్కేల్ అయితే 30,000 నుంచి 1,20,000 దాకా అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళకి సంబంధించిన అన్ని అదర్ అలయన్సెస్ ఉంటాయి కదా, హెచ్ఆర్ఏ అని, డిఆర్ఎన్ఎస్ అలయన్స్ ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. సో వాటిలన్నిటిలో కలుపుకుంటే మీకు దాదాపు 50,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ లో అయితే వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని కేటగిరీస్ లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ అప్లై చేసే వాళ్ళు ఇక్కడ మనకి అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇచ్చారు. సో వీటికి సంబంధించిన ఏవైతే 10th డాక్యుమెంట్స్, సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అని చెప్పి ఇలాంటివి ఉంటాయి చూసారా. సో అవన్నీ కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ముందుగానే అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుగానే అవన్నీ స్కాన్ కాపీస్ అయితే చేసుకుని పెంచుకోండి. తర్వాత ఇక్కడ మనకి హెల్త్ కూడా అయితే మీకు అప్లై చేసే వాళ్ళు క్యాండిడేట్స్ అందరూ మంచిగా అయితే ఉండాలన్నమాట. సో తర్వాత జనరల్ కండిషన్స్ చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ తగ్గట్టు మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి ఇక్కడ మల్టిపుల్ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు అప్లై చేసినప్పుడు షార్ట్ లిస్టింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీ మార్క్స్ బట్టి, మీరు ఆ క్వాలిఫికేషన్ బట్టి. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, పర్సనల్ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని, సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అని ఇవన్నీ కూడా అయితే ఉంటాయి అన్నమాట. సో సపరేట్లీగా అయితే మీరు ఆ రెండు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఎన్టీపీసీ వాళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ మీకు పోస్ట్ లో సెలెక్ట్ అయినట్లయితే ఆల్ ఇండియా వైజ్ గా వీళ్ళకి సంబంధించిన ఎన్టీపీసీ బ్రాంచెస్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట మీకు దగ్గరలో ఉండే ఎన్టీపీసీ దానికి. సో ట్రాన్స్ఫర్ కూడా అయితే చేసుకోవచ్చు కాబట్టి సెలెక్ట్ అయినట్లయితే. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పించారు. సో మీరైతే ఫస్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు అనమాట. సో వీళ్ళు కాకుండా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే జస్ట్ 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయవసరం లేదు. సో అప్లికేషన్ ఫీజు అయితే మీకు 2 విధాలుగా పే చేసుకోవచ్చు. ఆన్లైన్ లో పే చేయొచ్చు, లేకుంటే ఆఫ్లైన్ లో కూడా అయితే పే చేయొచ్చు అనమాట. ఆఫ్లైన్ మోడ్ లో అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. అదంతా మనకి అవసరం లేదనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేసేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఆన్లైన్ లో పే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే 26th November 2024 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 10th December 2024 కల్లా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ దాకా ఆగమాకండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి వీడియో చూడంగానే. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి 50 పోస్టుల దాకా అయితే మనకు ఉన్నాయన్నమాట.
సో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విభాగాల్లో మీరు ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు 60% మార్క్స్తో మినిమం దాంతో పాటు మీకు అడ్వాన్స్డ్ డిప్లొమా కానీ లేకపోతే పీజీ డిప్లొమా కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా. సో వీటిలో మనకి ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఎవరైతే మీరు డిప్లొమా కూడా అయితే ఎక్స్ట్రా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విభాగాలు ఉన్నాయి కదా. సో వీటిలో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎవరైతే డిప్లొమా కోర్స్ లాగా చేస్తారు కదా ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి, సో వాళ్ళైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చన్నారు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించిన డిప్లొమా చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయొచ్చు. సో కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట, టెంపరీ జాబ్స్ అయితే కాదు. సో ఎన్టీపీసీ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి మనకి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇలా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కి సంబంధించింది అఫీషియల్ గా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందనమాట. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి న్యూ యూజర్ రిజిస్టర్ అని కనబడుతుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే మీకు ఓపెన్ అవుతాయి అనమాట. సో మీరు డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి కనబడుతుంది. క్యాండిడేట్ నేమ్, టైటిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, ఇది మొత్తం పేరు మీ ఫస్ట్ నేమ్ లో కూడా అయితే ఎంటర్ చేసేయచ్చు. తర్వాత కేటగిరీ, మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జెండర్, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్ కి సంబంధించిన టైటిల్ ఇది, తర్వాత నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ ఆక్యుపేషన్ కి సంబంధించి ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ మదర్ నేమ్, మదర్ టైటిల్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అదర్ ఆక్యుపేషన్, ఏమేమి ఆక్యుపేషన్ లేకపోతే హౌస్ వైఫ్ ఆర్ అదర్ పెట్టండి. మనకి ఇక్కడ నేషనాలిటీకి సంబంధించింది, తర్వాత డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, మదర్ టంగ్, ఇవి కరెంట్ అడ్రస్, సిటీ అడ్రస్ కూడా అయితే ఎంటర్ చేసి లాస్ట్ ఇక్కడ ఆర్యుఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో అని ఉంది. సో ఇది అలాగే ఉంచండి. మనకి ఇక్కడ కాశ్మీర్ డివిజన్ ఇది కూడా నో అని ఉంది. ఇవన్నీ ఎంప్లాయీ ఎన్టీపీసీలో వర్క్ చేస్తున్నారా లేకపోతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఆర్యు దివ్యాంగ్ అని చెప్పి అది ఎస్ పెట్టండి, లేకపోతే నో ఉంచేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీ మ్యారిటల్ స్టేటస్ కూడా అయితే పెట్టండి. తర్వాత ఒకవేళ మ్యారీడ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇది వదిలేయండి, ఇది స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్, ఫాదర్ సంబంధించి ఇవి స్టార్ మార్క్ లేవు కాబట్టి ఇది ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసేసి సేవ్ అండ్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇందాక మీరు ఇచ్చారు కదా మెయిల్ ఐడి, సో అది రిజిస్టర్డ్ యూజర్ ఐడి అయితే మీకు రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. సో ఆ రిజిస్టర్డ్ యూజర్ ఐడితో ఇక్కడ యూజర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడికి సంబంధించి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి మీకైతే డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయండి, వాళ్ళు అడిగినవన్నీ. సో డాక్యుమెంట్స్, పీడిఎఫ్ డాక్యుమెంట్స్. సో ఫైనల్ గా మీరు పేమెంట్ చేసే వాళ్ళైతే అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వీళ్ళు ఉంటారు కదా, ఓబీసీ క్యాండిడేట్స్, సో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా. సో ఇలా అయితే మీరు రివ్యూ చేసేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు పే చేసే వాళ్ళైతే మీరు ఈ రిసిప్ట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ లోనే. కాబట్టి తప్పకుండా ఇలా అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. మీకు ఎలాంటి ఇంకా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మాత్రం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.